ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచిపెట్టిన భర్త. అయితే ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు సరస్వతులు అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని శృంగవరపుకోట పట్టణంలో శ్రీనివాస్ కాలనీలో నివసిస్తున్న మా చిట్టి బంగారమ్మకు ముగ్గురు ఆడపిల్లలు సరస్వతి, రేవతి, పావని. ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచి వెళ్ళిపోయాడు భర్త. అయినా భార్య కుంగిపోలేదు. కాయకష్టాన్ని నమ్ముకుంది. భవన నిర్మాణ కార్మికురాలుగా మారింది. వచ్చిన కూలి డబ్బులతో పిల్లలను సాకింది. ప్రభుత్వ పాఠశాలలో ముగ్గురు కుమార్తెలను చేర్పించింది. పాఠశాలలో 10th వరకు చదివి రెండవ కుమార్తె రేవతిని ఆర్థిక ఇబ్బందులు ఒక దశలో చదువు మానిపించాలని అనుకుంది. 10thలో అత్యంత ప్రతిభ చూపిన రేవతికి స్థానిక పుణ్యగిరి విద్యా సంస్థల అధినేత ఎల్ సత్యనారాయణ తన కళాశాలలో ఉచితంగా ఇంటర్మీడియట్లో ప్రవేశం కల్పించారు. అత్యధిక మార్కులు సాధిస్తే భవిష్యత్తులో కోరిన చదువును తానే ఖర్చు భరిస్తానంటూ భరోసా ఇచ్చారు. రేవతి ఇంటర్మీడియట్లో 984 మార్కులు సాధించింది. ఎంసెట్ ర్యాంక్ సాధించి గాయత్రి ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఏపీపీఎస్సీ పరీక్షకు సాధన చేసింది. 2023 ఆగస్టులో పరీక్ష రాసింది. నవంబర్లో విడుదలైన ఫలితాల్లో విజయం సాధించింది. రేవతికి ప్రస్తుతం జోన్ 1 పరిధిలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈగా నియమిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 6 ఉత్తర్వులు అందాయి. ప్రస్తుతం రేవతి అక్క సరస్వతి ఏలూరులో సచివాలయం ఉద్యోగిగా పనిచేస్తుండగా చెల్లెలు పావని పీహెచ్డీ చేస్తుంది. ముగ్గురు అమ్మాయిల చదువులలో రాణించడంతో తల్లి బంగారమ్మ సంతోషపడుతుంది. పిల్లలు సాధిస్తున్న విజయాలతో ఉబ్బి తప్పింపవుతుంది.